సార్ మల్లారెడ్డి నిన్న చిట్ చాట్లో కొన్ని కీలకమైన కామెంట్స్ చేశారు. ఇన్నాళ్ళు భారతీయ జనతా పార్టీ అండ్ బీఆర్ఎస్ ఒకరినొకరు తిట్టుకున్న పరిస్థితి ఎన్నికలకు ముందు ఎన్నికల తర్వాత కూడా, కానీ భారతీయ జనతా పార్టీతో కలిసి వెళ్ళే పరిస్థితి కూడా ఉంది అని కామెంట్ చేశారు. ఎక్కడా కూడా ఈ వార్తల్ని ఖండించలేదు. ఏంటి రాజకీయం అంటే బీఆర్ఎస్లో ఒక ఆలోచన, ఒక చర్చ ఏంటంటే ఇవాళ ఉన్న రాజకీయ పరిస్థితుల్లో బీజేపీతో కలిసి వెళ్ళడం వల్ల కాంగ్రెస్ని ఎదుర్కోవచ్చు అనే చర్చ జరుగుతున్నమాట నిజం. ఎందుకంటే ప్రాంతీయ పార్టీల చరిత్ర చూస్తే దేశవ్యాప్తంగా ఆర్జేడీ మినహా ప్రతి ప్రాంతీయ పార్టీ ఏదో ఒక సమయంలో బీజేపీతో కలిసిన పార్టీనే. ఎన్నన్నా మాట్లాడండి, బీజేపీ వాళ్ళ అవసరం వచ్చినప్పుడు బీజేపీని మత పార్టీ అంటారు, కావలసినప్పుడు సెక్యులర్ పార్టీ అంటారు, మోడీని తిడతారు, మోడీని విజనరీ అంటారు. ఇలా ప్రాంతీయ పార్టీల సర్వసహజ స్వభావం ఇది. ఇదే కేసీఆర్ మోడీ పైన ఈగ వాలితే రైజ్ అయిన సందర్భాలు ఉన్నాయి. కరోనా సమయంలో ఒక ముఖ్యమంత్రి, ప్రతిపక్ష ముఖ్యమంత్రి మోడీని విమర్శిస్తే ప్రధానమంత్రిని అట్లా అంటారా అని కేసీఆర్ డిఫెన్స్లోకి వచ్చాడు. అదే కేసీఆర్ మళ్ళీ అస్సాంలో బీజేపీ ముఖ్యమంత్రి హేమంత్ బిశ్వా శర్మ రాహుల్ గాంధీని అంటే రాహుల్ గాంధీని ఇట్లా అంటారా అని మళ్ళీ కేసీఆర్ అన్నారు. సో అందువల్ల వాళ్ళ సమయము సందర్భాన్ని బట్టి రాజకీయ నాయకులు వాళ్ళ వ్యాఖ్యల్ని స్వభావాల్ని మార్చుకుంటూ ప్రజల్ని పిచ్చోళ్ళని చేస్తూ ఉంటారు. ఈ అభిమాన జనం కింద ఉండి షర్ట్ ఇట్లా అనుకుంటా భుజాలు బాక్సింగ్ చేసుకుంటారు, రెడీ చేస్తుంటారు. అంటే కేసీఆర్కు కోపం వచ్చినప్పుడు బీజేపీ పైన వీళ్ళందరికీ కోపం రావాలి, కేసీఆర్కు బీజేపీ పైన ప్రేమ కలిగితే వీళ్ళందరికీ ప్రేమ కలగాలి. ఆడ ఆంధ్రప్రదేశ్లో కూడా చూస్తున్నాం. చంద్రబాబు నాయుడుకు మోడీ నచ్చినప్పుడు మోడీ దుర్మార్గుడు హ్యాడ్ బీట్ అనాలి తెలుగుదేశం సైడ్లంతా. మళ్ళీ ఒక్కసారి మోడీ అవసరం ఉందంటే మోడీ విజనరీ అన్నం గుర్తుంది, మోడీ విజనరీ అని మళ్ళీ అనాలి కిందల్లో. అందువల్ల పార్టీల అభిమానులు ఆలోచించాలి, మీ నాయకుల రాజకీయ అవసరాలకు మీరు పావుల్లాగా ఎందుకు ఉపయోగపడుతున్నారు. ఇప్పుడు మోడీ విజనరీ అయితే ఎప్పుడు విజనరీ అవుతాడు, ఒకసారి విజనరీ ఒకసారి కాకుండా పోతాడా? మోడీ గొప్పవారైతే ఎప్పటికి గొప్పవారే ఉంటాడు. కానీ మీ అవసరం ఉన్నప్పుడు ఒక రకంగా, మీ అవసరం లేనప్పుడు ఒక రకంగా మాట్లాడితే రాజకీయంలో ప్రజలు అర్థం చేసుకోవాలి. అందువల్ల కేసీఆర్ కూడా మొదట్లో బీజేపీతో బాగానే ఉండే కదా. మిషన్ భగీరథను గజ్వేల్లో ప్రారంభించింది కేసీఆర్, నియోజకవర్గానికి వచ్చి ప్రారంభించిందే మోడీ కదా. హైదరాబాద్ మెట్రోను ప్రారంభించిందే మోడీ కదా. ఆ దశ నుంచి మోడీ వస్తే ఎయిర్పోర్ట్ కూడా పోనని కేసీఆర్ ఎయిర్పోర్ట్ కూడా పోని దశకు కూడా వచ్చింది. అందువల్ల గవర్నర్ వ్యవహారంలో చూడండి, గవర్నర్కు ప్రోటోకాల్ కూడా ఇవ్వని దశ ఉన్నది. మళ్ళీ సెక్రటేరియట్కు గవర్నర్ను పిలిచి సాధారణంగా కేసీఆర్ వెళ్ళి గేట్ దాకా వెళ్ళి సాగనంపిన సందర్భం కూడా ఉంది. సో అందువల్ల ఇదొక రాజకీయ కార్యక్రమంలో ఎవరు ఎప్పుడు కలుస్తారో తెలియదు. దేశవ్యాప్తంగా ప్రాంతీయ పార్టీలు ఈ ఊగిసలాట వైఖరి అనుసరించాయి. ఇది ఒక్క బీఆర్ఎస్ఏ కాదు, మీరు ఏడీఎంకే, డిఎంకే, టీడీపీ, వైసీపీ, మీకు తృణమూల్ కాంగ్రెస్, నేషనల్ కాన్ఫరెన్స్, పీడీపీ, అకాలీదళ్, శివసేన, జేడీయూ, జేడీఎస్, సమాజ్వాదీ పార్టీ, ఇన్ని పార్టీల చరిత్ర అంతా తీయండి. వాళ్ళు ఎన్నడో ఒక సందర్భంలో బీజేపీతో కలిసిన వారు, మళ్ళీ బీజేపీని విమర్శించేవారే. వీరి బలహీనతలనే బీజేపీ ఉపయోగించుకుంటుంది. అందువల్ల ఇప్పుడు బీఆర్ఎస్ బీజేపీతో కలవదు అని గ్యారంటీ ఎవరు ఇవ్వలేరు. ఎందుకంటే చంద్రబాబు నాయుడుకు తలుపులు మూసే ఉన్నాయని అమిత్ షా ఇప్పుడు తలుపులు బాగా తెలిసి ఆహ్వానిస్తలేడా. సో అందువల్ల అందులో ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్న బీఆర్ఎస్ అంటే బీఆర్ఎస్కు అధికారంలో ఉన్న సమయంలో ప్రధాన ప్రత్యర్థిగా బీజేపీ వచ్చిన సమయంలో బీజేపీతో కలిసేదే లేదు అన్నారు. రాజకీయ పరిస్థితులు మారిపోయాయి. మారిన రాజకీయ పరిస్థితుల్లో కాంగ్రెస్ ఎదుర్కోవాలి. కాంగ్రెస్ బలంగా అసెంబ్లీ ఎన్నికలలో ఏర్పడింది. తర్వాత క్రమంలో కూడా బీఆర్ఎస్ నేతలు వరుస పెట్టి కాంగ్రెస్లో చేరుతున్నారు. ఇంకెంతమంది ఏర్తారో లోక్సభ ఎన్నికలకు ముందు తెలియదు. ఇలాంటి సమయంలో పార్లమెంట్ ఎన్నికలు అగ్ని పరీక్ష. పార్లమెంట్ ఎన్నికల్లో అధిక సీట్లే గెలుచుకోవటానికి ఏ రాజకీయ వ్యూహం అనుసరిస్తే బాగుంటుంది అన్నది ఒకటి ఆలోచన. అందువల్ల బీజేపీతో కలిస్తే నెంబర్స్ అంటే బీజేపీ ఓటింగు బీఆర్ఎస్ ఓటింగ్ కలిస్తే చాలా నియోజకవర్గాల్లో కాంగ్రెస్ను దాటవచ్చు అనేది ఆలోచన. కానీ అదే సమయంలో ఒక అనుమానం ఏంటంటే
బీఆర్ఎస్ బీజేపీ ఒక్కటే అంటే అది కాంగ్రెస్కి ఏమైనా ఉపయోగపడుతుంది. అసెంబ్లీ ఎన్నికల్లో కూడా ఇదే అసెంబ్లీ ఎన్నికల్లో లాభించింది కదా సార్, ఈ అంశమే కాంగ్రెస్కి లాభించింది. రెండు పార్టీలు. అందుకే ఇది ఈ అనుమానం బీఆర్ఎస్ కన్నా బీజేపీకి ఎక్కువ ఉంది. ఈ అనుమానం బీఆర్ఎస్ కన్నా కంపారిటివ్లీ బీజేపీకి ఎక్కువ ఉంది. ఎందుకంటే బీఆర్ఎస్కు వ్యతిరేక ఓటు ఏమైనా కాంగ్రెస్కి పోతుందా అని. బీఆర్ఎస్ ఓటు కొత్తగా కాంగ్రెస్కి పోయేది ఏముండదు. అందువల్ల ఆ అనుమానం బీజేపీ వైపు నుంచి వస్తుంది తప్ప బీఆర్ఎస్ వైపు నుంచి రాదు. బీఆర్ఎస్ వైపు నుంచి ఏంటంటే ఒక ప్రతిపాదన. సో అందువల్ల కాంగ్రెస్తో కలవడం, కాంగ్రెస్ ఎదుర్కోవాలంటే బీజేపీతో కలవాలి. అయితే ఇది ఎన్నికల అరిథమెటిక్ రీత్యా. ఇంకొక పాయింట్ కూడా ఉంది. కేసీఆర్కైనా చంద్రబాబు నాయుడుకైనా కేవలం ఈ ఎన్నికల్లో సీట్లు గెలవడం వరకే కాదు. వాస్తవానికి అయితే చంద్రబాబు నాయుడుకు బీజేపీ వాళ్ళు గెలిచేది కూడా ఏం లేదు, ఏమనంటే పోయేది. కేసీఆర్కి ఏమైనా ఒక అవకాశం యాడ్ అవుతుందా అనే అవకాశం అరిథమెటిక్ చూస్తే యాడ్ అవుతుంది, కెమిస్ట్రీ చూస్తే యాడ్ కాదు. బట్ స్టిల్ కేసీఆర్కి ఒక ఆప్షన్ ఉంది యాడ్ అయ్యే అవకాశం. కానీ అదొక్కటే కాదు, ఎన్నికల తర్వాత ఏంటి రాజకీయ పరిస్థితి, ఎన్నికల తర్వాత కేంద్రంలో మళ్ళీ మోడీ అధికారంలోకి వచ్చే వాతావరణం కనబడుతుంది. అందువల్ల జాతీయ రాజకీయాల్లోనైనా రాజకీయ పార్టీల ఆలోచన ఎట్లుంటాయంటే అధికారం రాష్ట్రంలోనే ఉండాలి, లేదంటే కేంద్రంలోనైనా ఉండాలి. సో అందువల్ల బీఆర్ఎస్ ఇంకో ఆలోచన కూడా ఉండొచ్చు. అందువల్ల రేపు 2024 ఎన్నికల తర్వాత ఏర్పడే ఎన్డీఏ 3.0లో కేంద్ర మంత్రివర్గంలో కూడా ఉండటానికి అవకాశం ఉంటుంది. కేసీఆర్ వెళ్ళి కేంద్ర క్యాబినెట్లోనే ఉండొచ్చు, కేటీఆర్ వెళ్ళైనా ఉండొచ్చు, ఇంకెవరైనా ఉండొచ్చు. సో అందువల్ల అప్పుడు రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ను కేంద్రంలో ఉన్న సంకీర్ణంలో భాగస్వామైన బీఆర్ఎస్ ఎదుర్కోవడానికి అవకాశం ఉంటుంది. మూడో కారణం ఏంటంటే అటు ఇక్కడో అక్కడో అది రాష్ట్రంలోనో కేంద్రంలోనో అధికారంలోకి లేకపోతే అటు కాంగ్రెస్ ఇటు బీజేపీ అటాక్ను ఎదుర్కోవాలి. ఆ అటాక్ను ఎదుర్కోవడంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఎంతమంది జారిపోతారో అని అనుమానం. ఇప్పటికే 14 మందా 10 మందా 20 మందా టచ్లో ఉన్నారా స్విచ్లో ఉన్నారా అనే చర్చ జరుగుతుంది. రేపు పార్లమెంట్ ఎన్నికల్లో విడిగా పోటీ చేసి 2, 3 సీట్లకే కన్ఫైన్ అయితే బీఆర్ఎస్ కన్నా కూడా బీజేపీకి ఎక్కువ సీట్లు వస్తే అప్పుడు చర్చ ఇంకో రకంగా కూడా మారే అవకాశం ఉంది. రాష్ట్రంలో పోటీ కాంగ్రెస్ బీఆర్ఎస్ల మధ్య కాదు, రాష్ట్రంలో పోటీ కాంగ్రెస్ బీజేపీల మధ్య. అందువల్ల ఇక బీఆర్ఎస్ పని అయిపోయింది అని కాంగ్రెస్ ప్రచారం చేస్తుంది, బీజేపీ ప్రచారం చేస్తుంది. ప్రచారం చేయడమే కాదు, బీఆర్ఎస్ వాళ్ళను లాక్కొని బీజేపీ బలపడాలని చూస్తుంది, బీఆర్ఎస్ను మాయం చేసి బీజేపీ బలపడాలని చూస్తుంది. ఎందుకంటే బీజేపీ దేశవ్యాప్తంగా చేసిన పని అదే. ఎందుకంటే 3 ప్లేయర్స్ ఉన్నప్పుడు 3వ ప్లేయర్ను మాయం చేసేస్తారు, ఆ ప్లేస్లోకి వీళ్ళు ఎంటర్ అవుతారు. బెంగాల్లో కాంగ్రెస్ దెబ్బతిన్నది, కమ్యూనిస్టులు దెబ్బతిన్నారు, బీజేపీ వచ్చింది. త్రిపురలో కాంగ్రెస్ దెబ్బతిన్నది, ఆ ప్లేస్లో లెఫ్ట్కు ప్రత్యర్థిగా బీజేపీ వచ్చింది. అలాగే బీహార్లో జేడీయూను, మహారాష్ట్రలో శివసేనను ఇలాగే బలహీనపరిచారు. ఇలా కర్ణాటకలో జేడీఎస్ కూడా అలాగే బలహీనపడుతుంది. అందువల్ల దేశవ్యాప్తంగా బీజేపీ రాజకీయ వ్యూహంలో భాగం అది. అందువల్ల బీఆర్ఎస్ను బలహీనపరిచేనా ఆ స్పేస్ను, ఆ విపక్ష స్పేస్ను ఆక్రమించడానికి బీజేపీ ప్రయత్నిస్తుంది. అలాగే కాంగ్రెస్ కూడా బీఆర్ఎస్ లేకుండా చేయాలని కాంగ్రెస్ ప్రయత్నిస్తుంది. ఈ ఇద్దరు దెబ్బలు తగిలి బీఆర్ఎస్ ఉనికి ప్రమాదంలో పడకుండా ఉండాలి అంటే బీజేపీతో పొత్తు వల్ల పార్లమెంట్లో దేశంలో అధికారంలో ఉంటే ఆ ప్రమాదం ఉండదు. ఈ 3 రకాల కారణాల రీత్యా బీఆర్ఎస్లో ఒక బలమైన చర్చ జరుగుతుంది బీజేపీతో కలవటానికి. అయితే ఆటంకం ఏంటి అంటే బీజేపీతో కలిస్తే అది కాంగ్రెస్కు వ్యూహాత్మకంగా బెనిఫిట్ అవుతుందా, ఎన్నికలకు ముందు కలిస్తే. ఎన్నికల తర్వాత మరి బీజేపీకి అవసరమే ఉండదు కదా, తమంతట తామే అధికారంలోకి వస్తే బీఆర్ఎస్ ఎందుకు కలుపుకుంటారు. అందులో ఇక్కడ తామే విపక్ష స్థానంలోకి రావాలని కోరుకునే బీజేపీ ఎన్నికల తర్వాత కూడా బీఆర్ఎస్ కలుపుకోరు. అందువల్ల ఎన్నికలకు ముందే కలవాలి అనేది బీఆర్ఎస్లో ఒక ఆలోచన. కానీ అది పొలిటికల్ కెమిస్ట్రీ వికటించి కాంగ్రెస్కు లాభం అవుతుందా అనే ఒక అనుమానం. అలాగే మైనారిటీ ఓట్లు తెలంగాణలో గణనీయము. లాస్ట్ ఎలక్షన్స్లోనే బీఆర్ఎస్కు ఉన్న మానోపలి పోయి కాంగ్రెస్ గణనీయమైన శాతం తెచ్చుకుంది. అది ఇంకా పోయి నష్టపోతామా? ఎందుకంటే బీజేపీతో బీఆర్ఎస్ కలిశాక ఎంఐఎం ప్రత్యక్షంగా ఉండలేదు, పరోక్షంగా ఏమైనా చేస్తే చేయాలి తప్ప. సో అందువల్ల కర్ణాటకలో లాగా ముస్లిం ఓటు ఎన్మాస్గా కాంగ్రెస్కి వెళ్ళిపోతుందా అని మరో ఆలోచన. అంటే మనం బీజేపీతో ఉన్నా లేకపోయినా పోతుంది, ఇక్కడ జాతీయ రాజకీయాల్లో బీజేపీ ప్రత్యామ్నాయం కాంగ్రెస్ కనుక అంతమందం మోడీ అనుకూలత, హిందుత్వ ప్రభావము ఇవన్నీ ఉపయోగపడతాయనే ఆలోచన కూడా బీఆర్ఎస్లో ఉంది. ఈలోగా మనం కవిత స్టేట్మెంట్ కూడా చూసాం.
మొదటి నుంచి కాంగ్రెస్ హిందూ వ్యతిరేకి అని ఆల్మోస్ట్ బీజేపీ లాంగ్వేజ్లో మాట్లాడారు. ఆల్మోస్ట్ టోటల్గా బీజేపీ లాంగ్వేజ్. హిందుత్వ భాషది అంటే కాంగ్రెస్ పార్టీ హిందూ వ్యతిరేక పార్టీ, కాంగ్రెస్ పార్టీ హిందువులకు అన్యాయం చేసింది అని. అందువల్ల ఆ భాష కూడా మారుతుంది మీరు గమనిస్తే. అందువల్ల మల్లారెడ్డి అన్నాడు అంటే ఎక్కడో ఏదో చర్చ రాకుండా మల్లారెడ్డి అంటాడని అనుకోను. పార్లమెంటుకు పోటీ చేయగలిగే బీఆర్ఎస్ అభ్యర్థులతో ఇప్పటికీ ఇండికేషన్స్, ఈ ఫీలర్స్ వెళ్ళాయని నాకున్న సమాచారం. సో నాకున్న సమాచారం ప్రకారం బీజేపీతో కలవటానికి బీఆర్ఎస్లో ఒక బలమైన ఆలోచన జరుగుతోంది అని. నిర్ణయం జరిగిందని నేను అనడం లేదు, ఆలోచన మాత్రం ఉంది. అయితే బీజేపీలో మాత్రం ఒక సెక్షన్ బీఆర్ఎస్తో కలవడానికి రెడీగా ఉంది. అదే సమయంలో ఒక సెక్షన్ చాలా బలంగా కూడా ఉంది. ఎందుకంటే ఇన్ని రోజుల నుంచి మనం వ్యతిరేకించి ఇప్పుడు కలిస్తే ప్రజల్లో మనం పలచన పడతామని. అందువల్ల ఈ చర్చలు జరుగుతున్నాయి. అల్టిమేట్గా బీజేపీలో ఆంధ్రప్రదేశ్లో కూడా టీడీపీతో కలవడానికి చాలామంది వ్యతిరేకం ఆంధ్రప్రదేశ్ బీజేపీలో. అయినా జాతీయ పార్టీ నిర్ణయం తీసుకుంటే కలిసిపోతారు. ఇక్కడ కూడా అదే జరుగుతుంది. రైట్ సార్.